ఇంటర్మీడియట్ విద్యార్థులకి అలాగే వారి తల్లిదండ్రులకి నమస్కారం. తాజాగా మనకి ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఈ ఫలితాలు ఎప్పుడు రానున్నాయి అనేది చాలామంది విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు వెయిట్ చేస్తుంటారు. కాబట్టి ఇవి ఎప్పుడు రాబోతున్నాయి అనే సమాచారాన్ని ఫస్ట్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అయితే ఏం చేయాలి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు అయితే తర్వాత ఏం చేయాలి అనేది కూడా కొద్దిగా మీకు ఇంట్రడక్షన్ పార్ట్ అనేది తెలియజేయదలుచుకున్నాను. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా సమాచారాన్ని వినే ప్రయత్నం చేయండి. ఇక ఫస్ట్ మనకి రిజల్ట్స్ గురించి ఎప్పుడు వస్తాయనేది కనుక మాట్లాడుకున్నట్లయితే రిజల్ట్స్ అనేవి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఏప్రిల్ 2వ వారంలో విడుదల చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన మూల్యాంకనం కూడా దాదాపుగా పూర్తి చేయడానికి కూడా అన్ని జిల్లాలలో మూల్యాంకన పేపర్లు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. తాజాగా అంటే ఈరోజు నల్గొండ జిల్లాకి కూడా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకి సంబంధించిన పేపర్ల మూల్యాంకనం జరుగుతున్నట్లు ఒక ప్రకటన అయితే సాక్షిలో రావడం జరిగింది. కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మూల్యాంకనం పూర్తి స్థాయిలో కంప్లీట్ కావడానికి ఏప్రిల్ 1వ వారం వరకు పడితే ఫలితాలు విడుదల అనేది ఏప్రిల్ 2వ వారంలో జరగబోతుంది. కాబట్టి ఒకేసారి ప్రథమ ద్వితీయ సంవత్సరాలకి సంబంధించిన ఇంటర్ ఫలితాలు అనేవి విడుదలవుతాయి. అయితే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకి సంబంధించిన తర్వాతి ప్రక్రియ ఏంటిది అనేది డిస్కస్ చేసుకున్నట్లయితే విద్యార్థులకి ఇది ఒక మంచి భవిష్యత్తుకి సంబంధించిన పాయింట్ అనమాట. ఈ టైంలో మీరు తీసుకునే డిసిజన్ మీ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇది వాస్తవం, ఎంతోమంది పెద్దలు మీకు చెప్తుంటారు, నేను కూడా అనుభవంతో మీకు చెప్తున్నాను. ఇదంతా ఇప్పుడు నేను చెప్పలేను, కానీ ఇంట్రడక్షన్లో మీకు కొన్ని పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. ఇక మీకు నెక్స్ట్ ఉండేది ఎంసెట్ ఎగ్జామ్. చాలామంది కూడా జేఈ మెయిన్స్ రాసి ఉంటారు. ఓకే, జేఈ మెయిన్స్లో ఎంత ర్యాంక్ వచ్చినా మనం ఒక విధంగా ఆలోచిస్తే ఇప్పుడు ఎంసెట్కి సంబంధించి ముందున్నది కాబట్టి ఎగ్జామ్. ఈ ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించి ప్రిపరేషన్ అనేది మంచిగా కొనసాగించండి. ఒక మంచి ర్యాంక్ వస్తే 100% మంచి కాలేజ్లో మీకు కనుక సీట్ వస్తే ఫీజు రియంబర్స్మెంట్ కూడా వస్తుంది. కాబట్టి మన ఫ్యామిలీ మీద బర్డెన్ ఉండదు. మంచి ర్యాంకుతో ఒక మంచి కోర్సు కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్లేస్మెంట్స్ కూడా అదే రీతిలో ఉంటాయి. కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే టెన్షన్ వద్దమ్మా, మీరు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు విద్యతోనే సాధ్యమవుతుంది అనుకోవడం తప్పు. మీ దగ్గర కంటెంట్ ఉంటే ఈరోజు విద్యారంగంలో ఉన్న విద్యార్థులు ఏ రీతిలోనైనా ఒక స్టార్టప్ని క్రియేట్ చేసుకొని విజయాలు సాధిస్తున్నారు. ఎంతో సక్సెస్ స్టోరీలను మీ ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి మీరు కూడా సోషల్ మీడియాలలో చూస్తూనే ఉంటారు. కాబట్టి ఆందోళన చెందొద్దు. తల్లిదండ్రులు కూడా పక్క విద్యార్థితో మన యొక్క విద్యార్థిని పోల్చుకోవద్దు. మన యొక్క విద్యార్థి ప్రతిభ ఏంటిది అనేది మనం గుర్తించుకోవడం ముఖ్యమైన ఆలోచన విధానం. మార్చుకోరా అని చెప్పడం వరకు మనం చేస్తే వాడు మార్చుకోడా అనేది రేపు వాడి భవిష్యత్తుకి వాడే తీసుకునే దారిగా మనం భావించుకోవాలనేది సందర్భంగా తల్లిదండ్రులను కోరుతున్నాను. ఈరోజు విద్యా విధానంలో కూడా గత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా విద్యా విధానం అనేది చాలా స్పాయిల్ అయిపోయింది ఈ కరోనా వల్ల కూడా. కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దు. గతంలో మీ అన్నకి ఏదో వచ్చిందిరా అని చెప్పేసి చెప్పొద్దు. ఇప్పుడున్న విద్యారంగం జనరేషన్ విధానాలు వేరు, అప్పుడున్న విద్యా విధానాల ఆలోచన విధానం వేరు అనేది కూడా ఈ సందర్భంగా చేయదలుచుకున్నాను. కాబట్టి ఎంసెట్కి సంబంధించి ఒక మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీలలో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది ప్రతిదీ కూడా మీకు నేను నెక్స్ట్ రాబోయే వీడియోలలో అప్డేట్స్ అందిస్తాను. మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఫస్ట్ ఇయర్కి సంబంధించి మనకు ఫలితాలు వచ్చిన తర్వాత మీకు రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్, మళ్ళీ మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి వాటిని ఏదైనా ఫర్ సపోజ్గా ఈరోజు మీరు సైన్స్ సబ్జెక్ట్ ఫిజిక్స్ తీసుకున్నా, మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏదో ఒకటి తీసుకున్నా కూడా, బయాలజీ జువాలజీ ఏది తీసుకున్నా కూడా ఒక 7 మార్క్స్ క్వశ్చను, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ నేను మంచిగా రాయలేదు, నాకు మార్క్స్ తగ్గుతాయి అని ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా మీరు అదే ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. మళ్ళీ మనకి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మార్క్స్ ఇంప్రూవ్మెంట్ లాంటివి ఉంటాయి. కాబట్టి మీరు మళ్ళీ ప్రిపరేషన్ సాగించండి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి ఎవ్వరూ కూడా ఒక ప్రెజర్తో చదవద్దు. ఈ విద్యా విధానంలో ప్రెజర్తో చదివితే క్వశ్చన్ పేపర్ అడిగే మోడల్ విధానం కాన్సెప్ట్ బేస్డ్గా ఉన్నది. కాబట్టి చెప్పదలుచుకున్నాను ఇది. నెక్స్ట్ రాబోయే వీడియోలలో మీకు పూర్తి స్థాయిలో ఫలితాలు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే అప్డేట్స్ అన్నీ ఎలా అందిస్తాను అనేది మీరు మన ఛానల్ని ఫాలో అవుతుంటే అర్థమవుతుంది. కాబట్టి మీరు కూడా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి.
ఇవాళ సమాచారం ఇది. ఏప్రిల్ 2వ వారంలో ఫలితాలు రాబోతున్నాయి. ఏప్రిల్ 1వ వారంలో మూల్యాంకనం పూర్తవుతుంది. మూల్యాంకనం అంటే పేపర్ కరెక్షన్ అన్నమాట. ఓకేనా? సో ధన్యవాదాలు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.